హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుడుములు చేసుకుందాం. వీటిని మా దాంట్లో అయితే డోగ్లా అని కూడా అంటారు. సో దీనికి కావాల్సినవి ఏంటంటే పిండి. ఈ పిండి ఎట్లా చేస్తారంటే ఒక గ్లాస్ సజ్జలు ఇంకా ఒక గ్లాస్ బియ్యం, ఈ రెండు కడిగేసి ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే పిండి పట్టించుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నా. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా మనకు కావాల్సింది బెల్లం. ఈ బెల్లాన్ని ఫస్ట్ తురుముకుందాం. ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు కరిగేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా, ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని దీంట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి చేతితో. కానీ మరీ అంత లూజ్గా కలపొద్దు, కొంచెం చపాతీ పిండి లాగానే గట్టిగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా కొంచెం పడుతుంది, వేసుకుందాం. ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్గా అయిపోతుంది, అప్పుడు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే చూసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి ఇలా కొంచెం కొంచెం తీసుకోవాలి. తీసుకొని ఇలా చేయాలి. ఈ షేప్లో రావాలి. మరీ లడ్డుగా చేసుకుంటే సరిగా కుక్ అవ్వదు, అందుకే ఇలా చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు తెలిసి దీన్ని ఎక్కువ ఎవరు చేయరనుకుంటా, కానీ చేయండి, బాగుంటుంది. ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి. వీటికి మధ్యలో హోల్ పెట్టాలి, ఎందుకంటే మంచిగా కుక్ అవ్వడానికి. మనం స్టీమ్ చేసేటప్పుడు ఇవి బాగా కుక్ అవ్వాలి. స్టీమ్ చేసుకోవడానికి ఒక జాలి గిన్నె తీసుకుంటున్నాను. అవి అతుక్కోకుండా ఉండడానికి ఒక క్లాత్ పెట్టేసుకుంటున్నాను. ఇలా క్లాత్ పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా పెట్టాలి. దీనికి హోల్ నేను స్పూన్తో పెట్టుకున్నాను. అవి పెడితేనే మంచిగా కుక్ అవుతాయి. ఇలా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. దీనిపైన ఏమైనా మూత పెట్టుకున్నాం. ఇలా ఏదైనా లిడ్తో కవర్ చేసేద్దాం. ఒక 20 minutes ఆర్ 30 minutes అయితే మంచిది. చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, ఇవి ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి. ఇలా మనం హోల్స్ పెట్టుకుంటే చూపిస్తానండి. ఇలా హోల్స్ పెట్టుకుంటే లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. వీటిని నైట్ టైం చేసుకొని మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది.
మార్నింగ్ లేవగానే కకృతి పడి తినేయకండి. తినేస్తే మీరు కుడుములో కాలేసినట్టే. ఫస్ట్ కుక్కలకి వేయాలి. కుక్కలకి వేసిన తర్వాతనే మనం తినాలి. అందుకే వీటిని కుక్కల పండుగ అని లేకపోతే కుడుముల పండుగ అని అంటారు. ఇంకా మా దాంట్లో అయితే డోగ్లా అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.